దావీదు తిరిగి కీడుకు ప్రతి కీడు చేయలేదు, దూషణకు ప్రతి దూషణ చేయలేదు. బండ బూతులు తిట్టాడు సౌలు రాజు. బైబిల్లో రాయబడింది. ఎవరు తిట్టాడు? దావీదును బండ బూతులు తిట్టాడు. చదివినారా మీరు? బండ బూతులు తిట్టాడు. బండ బూతులు ఎవరిని? దావీదును తిట్టాడు. దావీదు అంటాడు సౌలు రాజును చూసి, యెహోవా అభిషేకించిన వాడవు, నేను నిన్ను తిట్టను, నేను కొట్టను, నీ జోలికి రాను. చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. మరొకసారి సౌలు రాజు తన సైనికులు పనివారు దావీదును అడవిలో ఉండగాని ఊరికే ఉండనివ్వకుండా అడవిలోకి వచ్చారు. పట్టుకొని తరిమి చంపాలని అడవిలోకి వచ్చారు. అడవిలోకి అరణ్యంలోకి వచ్చారు. ఊరు విడిచిపెట్టాడు, ఊరుకుండొచ్చా? రాజ్యం విడిచిపెట్టాడు, ఊరుకుండొచ్చా? రాజకోట విడిచిపెట్టాడు, ఊరుకుండొచ్చా? అరణ్యములో తలదాచుకున్నాను వదిలాడు. అరణ్యంలో తలదాచుకున్నాను ఏమంటాడు? ఎక్కడున్నానో చూద్దాం. తరిమి 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 ఒకసారి కనుక్కుంటే దావీదు వాళ్ళ ముందర గడ్డము పెంచుకొని, జుట్టు వీరబోసుకొని, బట్టలు చింపుకొని, అలా సొట్టగా తలకాయ పెట్టి నోట్లో నుంచి ఉమ్మి గార్చుకుంటూ వాళ్ళ ముందర వెళ్ళాడు. పిచ్చోడు అనుకోండి, వదిలేయాలా అని చెప్పి. పిచ్చోడు అనుకోవాలని గడ్డం మీద నుంచి నోట్లో నుంచి ఉమ్మి గార్చుకుంటూ పిచ్చివాళ్ళ లెక్క వెళ్ళిపోయాడు. పిచ్చివాళ్ళ లెక్క. దావీదు తలుచుకుంటే ఒక లెక్కన, దావీదు తలుచుకుంటే సౌలు రాజు ఒక లెక్కన చిటికల్లో చీలేస్తాడు. అవునా? శత్రు దేశమైన ఫిలిస్తు దేశాన్ని గడగడలాడించిన వాడు, 6 మూరల జనడెత్తగలిగిన గొల్యాతును తెగనరికి తల తీసుకొని రాజ్యమంతా సవాలు చేసిన వాడు సౌలు రాజును ఎందుకు ఏమనకుండా పక్కకెళ్తున్నాడంటే యెహోవా అభిషేకించిన వాడు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం తర్వాత చదువుకోండి, నేను మీకు అలా వెళ్ళిపోతాను. అక్కడ అంటాడు, ఏమంటాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. 22వ వచనము, 23వ వచనం ఒకసారి చూడండి. 23వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లను. చంపకుండా నా దేవుడే నన్ను ఆపేశాడు. గట్టిగా చప్పలు కొడదామమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఆ అరణ్యంలోనే తరుముచూ ఉన్నప్పుడు అలసిపోయి వీళ్ళు ఏం చేశారు? పడుకున్నారు. ఎవరు? రాజు పడుకున్నాడు. రాజుతో పాటు ఉన్న సైన్య అధ్యక్షులు కూడా పండుకున్నారు, సైనికులు. దావీదు వచ్చి నిద్రపోతుంటే రాజు దగ్గరకు వచ్చి కత్తితో రాజ వస్త్రాన్ని కోశాడు. సర కోసి అలా పైకి కొండ మీదకి ఎక్కి, అబ్నేరు సైనికుడా, సైన్యాధ్యక్షుడా, నీ రాజును లేపు. ఇక్కడ ఎక్కడ ఎక్కడవాడు పట్టుకోండి పట్టుకోండి. దావీదును వచ్చిపోయినాడు. ఏం పట్టుకుంటావు? పట్టుకోండి. ఇది దావీదు స్వరమే, పట్టుకోండి. నేను ఎక్కడికి పారిపోండి రాజా. ఇదిగో ఈ చేతిలో ఉన్న వస్త్రం నువ్వు గుర్తించగలవా? నాదే. వెనక చినిగిపోయింది, ముందర చినిగిపోయింది.
దేవునికి స్తోత్రం. ఎక్కడ మూసుకోవాలని అర్థం కాలే, ఎక్కడ మూసుకోవాలని అర్థం కాలే. వెనక దించాడు, ముందర దించాడు. ఇదిగో ఈ వస్త్రము ఎవరిది? ఈ వస్త్రం ఎవరిది? నాదే. ఇదిగో యెహోవా ఈ రోజున నిన్ను నా చేతికి అప్పగించాడు. దేవుని చేత అభిషేకించబడితే నువ్వు రాజు అయ్యావని నిన్ను నేను చంపలేదు. నిన్ను చంపకుండా నా దేవుడే నన్ను ఆపాడు. ఆయన నా విశ్వాసాన్ని చూస్తున్నాడు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ దలా చెప్పండి. ప్రైజ్ దలా. ఇంకోసారి ప్రైజ్ దలా. ఒకరోజు ఆళ్ళగడ్డలో నాకు ప్రార్థన చేయమని 2 సిస్టర్స్ వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. 2 ఒక ఇంటి కోడళ్ళు, తోడు కోడళ్ళు. మనవరన్నా నాకు ప్రార్థన చేయి అని వచ్చింది ఒక సిస్టర్. చెప్పక్క చేస్తానులేంటే, నువ్వు ఏం ప్రార్థన చేస్తావో నాకు తెలియదు. నేను కేసు పెడుతున్నాను, ఆ కేసులో నుంచి ఇరుక్కొని గిల కొట్టుకొని సావాలా. నా మీద పెడతాదేమో నేను అనుకున్నా. ఏంటమ్మా విషయం ముందు విను మళ్ళీ చెప్తాలే అంటది. ముసుకేం వేసింది, నన్ను బెదిరించాది. ఏమ్మా ఎందుకు చెప్పామంటే, ఏం చెబుతావు మనోహరన్నా? ప్రతిరోజు పొద్దున కసు కొడతానా? కొడతావు. ప్రతిరోజు సాయంత్రం కసు కొడతానా? కొడతావు. నేను కసు కొట్టేటప్పుడే మా మరిది పెళ్ళ నా తోడు ఓడలు కసు కొడుతుంది. కసు కొట్టింది ఎత్తేయచ్చునా? ఎత్తేయదు. ఏమో లేని నేను ఎత్తేసుకుంటున్నా. ఏమోలే, నన్ను ఎత్తేయమని చెప్పలే, ఎత్తేసుకుంటున్నాను. సరేనమ్మా, ఏమైందా? ఈరోజు చూసావా, కసు కొట్టేటప్పుడేమో ఏమనలేదు, కసు ఎత్తేసేటప్పుడేమో ఏమనలేదు. ఇప్పుడు అంటది ఇక్కడికి కాదు స్థలము, అవతలకి 3 అడుగులు నాదంటది. అందుకని రాయి పీకి యువతల బాచ నేను కేసు పెట్టడానికి పోతున్నాను, నా కోసం గట్టిగా ప్రార్థన చేయంటది. నేను అన్నాను, రాయి పీకిన వాళ్ళబ్బా, మళ్ళా బాచపోను. మళ్ళా బాచమంటావు? నేను పెడుతున్నదే కేసు పెట్టడానికి వెళ్తున్నాను, బాగా ప్రార్థన చేయి అంటే చేసేలేమ్మా, మోకరించండి చేసా. ఏసయ్యా ఈమె ప్రార్థన నా ప్రార్థన నీకే తెలుసా. ఏం చేస్తాం? ఆమె పోయిన గంటకు వల్ల తోడు కోడలు, చిన్న కోడలు వచ్చా. ఆమె వచ్చిందని ఏం చేయమంటావు? ఏమైంది అంటే, చూడన్నా కసు కొట్టుకొని పెద్దది కొట్టుకుంటే ఏముంది, పెద్దదానికి అడ్డం పోగుతుందంటే కసు కొట్టుకొని ఇప్పుడు సెలవు నాదంటుంది అంటది. ఇప్పుడు మొత్తానికి పోలీస్ స్టేషన్కి పోయినారు. 2 కేసు పెట్టుకున్నారు. నాకు పోలీసు ఫోన్ చేశాడు. ఆ స్టేషన్లోనే నాకు తెలుసు. వీళ్ళు మళ్ళీ ఊరుకుండా మీరు పేరు చెప్తారు కదా, పేరు చెప్తే అర్థమవుతుందిలా. ఏమని? కిటియించమని అర్థమవుతుందిలా పేరు. అమ్మ మీరు కిటియించి ఉన్నట్టున్నారు, చర్చికి ఏమైనా పోతారంటే మాకు మనక్కరన్న పాస్టర్ అంటారు. వాళ్ళు ఫోన్ చేసి, పాస్టర్ గారు వీళ్ళకి ఏమన్నా చెప్పండి, కసు కొట్లాడుకొని కేసు పెట్టుకొని వచ్చినారు, చెప్తే వినడం లేదు, ఇంటికి పొమ్మంటే పొమ్మని నా కాడ నుంచి వచ్చింది వాళ్ళు. ఈ పోలీసుకి తెలియదు. నేను అన్నాను, ఏమంటున్నారంటే 50,000 పర్వాలేదు, నేను పెట్టేదని ఒక ఆమె అంటదంట. చిన్న అంటదంట, నేను 70,000 ఇచ్చాను సార్, దాన్ని వదలాకంటదంట. ఏం చేయమంటాను? పోలీసు అంటే 2తో లెక్క ఇప్పించుకో అని చెప్పిన. ఎందుకు వచ్చే డబ్బులు ఇప్పించుకో, మళ్ళా కథ చూసావు అని నాకు రూపాయలు పాద చేయించుకొని పోయి నాతోనేమో వాళ్ళు చేయించుకుండ్రి, ఈమె చేయించుకునే ఏడ్చి చేయాలంట. మళ్ళీ నువ్వు పాస ఉండాలంటే వాళ్ళ కోసం. నేను అన్నాను, తీసుకో అంటే ఆయన, ఏం పాస్టర్ గారు మీరు అట్లా అంటున్నారు, కానీ తీసుకో అన్న.
రాయి ఎంత అవుతుంది చెప్పండి? రాయి 50 రూపాయలు అవుతుందా? 100 అవుతుందా? 200 అవుతుందా? అంతకనే అవుతుంది. పాతదే 50,000 అయినా, 1,00,000 రూపాయలైనా. వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటుంటే వాళ్ళిద్దరు భర్తలు ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు. పోలీసులు పిలిపించి అంటే మాదేం లేదు సార్, వాళ్ళిద్దరు ఇష్టం, మీ ఇష్టం, మేము పెట్టుకోము సార్ అంటారంట. దేవుని స్తోత్రం. పోలీస్ అన్నాడంటే సరే 50,000 ఇప్పించుకొని ఓరమ్మంటే ఎట్టబోతాం సార్, నువ్వు వాటికొచ్చి పంచాయతీ తెచ్చురు అంటున్నారంట. ఇంత కథ తెలియదు నాకు తెల్లమ్మ, మీ డబ్బులు మీకు ఎడికి ఇచ్చారమ్మా. మనం ఏం చేస్తాం? ఎవరైనా మనకు కీడు చేస్తారంటే మనం ఊరుకుంటామా? మనం ఏ రకం? పక్కింటి కాలిపోతుందంటే దేవునికి స్తోత్రం, నేను భక్తునిగా వచ్చినది కాలే అంటాం, నేను భక్తురాలిగా వచ్చినది అచ్చలేదు అంటాం. వాళ్ళు కాలిపోయింది పాపం అయ్యో అంటారా? ఇంకా 2 కట్టెలు వేసి అట పోయి చిన్నగా పోతారు. బగ మండుతంటే నా చేతకాల శూన్యకి వచ్చినంటారు. బగ మండించి దీళ్ళే. ఎవరు మండించినారో ఏమో. దావీదు అంటున్నాడు, నేను నీకు కీడు చెయ్యను. పైన అంటాడు మాట్లాడుతూ, సౌలు రాజా, నేను నీకు ఏమి నష్టము కలగజేశాను? నా మీద నువ్వు పగబట్టావు. నేను నీకు ఏమి కీడు చేశాను? నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు. నీకేం చేశానో చెప్పు. దావీదు అంటాడు, నీకేం చేశానో చెప్పు. నేను పలానా నష్టం చేశానని చెప్పు. ప్రాణానికి తెగించి యుద్ధం చేయడం తప్ప, రాజ్యాన్ని కాపాడడం తప్ప, నువ్వు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ప్రార్థన చేసి పాటలు పాడి ప్రభుని స్తుతించడం తప్ప, రాజ్యంలో ఎవరు చేయని త్యాగం నీ కొరకు చేయడం తప్ప నేను చేసిన తప్పేంటి? అప్పుడు అంటాడు, అవును నాయనా, నేనే పాపిని, నేను పాపం చేశాను, నేనే పాపిని. నువ్వు నా కుమారుడు అయినా నువ్వు నాకు ఏ హాని చేయవు కదూ. దేవుని మీద ప్రమాణం చేయి. మళ్ళీ భయం, నాకేం చేయనని చెప్పు. చెయ్యను, ఇదిగో చేయాలనుకుంటే ఈ వస్త్రము కొయ్యను, నీ పీకే కోసేవాడిని. చెయ్యను. దేవుని చేత అభిషేకించబడిన వాడవని నేను నిన్ను ముట్టను. చప్పలు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సౌలు రాజు దావీదును దూషిస్తూ ఉంటే దావీదు సౌలును దీవించాడు. సౌలు రాజు దావీదును వెంటబడి తరుముతూ కీడు చేస్తూ ఉంటే దావీదు సౌలు రాజుకు మేలు చేస్తూ ఉన్నాడు. కీడుకులకు ప్రతి కీడు చేయకుండా మేలు చేశాడు. దూషిస్తుంటే తిరిగి దూషించకుండా, ద్వేషించకుండా, పగబెట్టుకోకుండా మనసారా దీవిస్తూ ఉన్నాడు. గంభీరంగా చప్పలు చరిచి ప్రభుని స్తుతించుగా. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒకసారి చూడండి. పేతురు రాసిన పత్రికలో ఇంకొక మాట మీరు చూడగలరు. మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తము ఇలాగ ఉన్న ఎడల
కీడు చేసి శ్రమ పడుట కంటే అబ్బా ఏం చేయాలన్నా? మనం ఏం చేయాలి? మేలు చేయటమే బహు మంచిది, నీ ఇంటికి మంచిది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కీడు చేసి శ్రమల పాలయ్యే బదులు కీడు చేసిన వారికి నువ్వు మేలు చేయి. నీ బంధువులు నీకు కీడు చేస్తే తిరిగి నువ్వు వాళ్ళకి మేలు చేయి. నీ ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు నీకు కీడు చేస్తే తిరిగి వాళ్ళకి మేలు చేయి. నీ స్నేహితులు నీకు కీడు చేస్తే వాళ్ళకి మేలు చేయి. ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. కీడు చేస్తే ఏమవుతాం చెప్పండి? ఏమవుతాం చెప్పండి? శ్రమల పాలవుతామా లేదా? చెప్పండి, అవుతామా కాదా? శ్రమల పాలవుతాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాగ శ్రమ పడేదే ఉంది అనుకో, మేలు చేసి శ్రమ అనుభవిస్తే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. 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 నువ్వు మేలు చేసి చూడు. మన మనసు ఎలాంటిదంటే వాళ్ళు ఏం చేస్తారో మనం అదే చేస్తామో అనుకుంటాం. కానీ ఒక మాట, దేవుని బిడ్డల మనసు అలా ఉండకూడదు. మనకు దైవికమైన మనసు ఉండాలి. మనము మేలు చేసేవారిగా ఉండాలి. గంభీరంగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. 13-14 వచనాలు ఏమనుంది? ఒకసారి చదవండి అన్న. 13-14 వచనాలు అక్కడే. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ మంచి నిమిత్తము శ్రమ పడిన ఎడల మీరు ధన్యులై. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. ప్రైజ్ ద లార్డ్. దావీదు భయపడ్డా? బెదిరింపులకు భయపడ్డా? దావీదు భయపడ్డా? భయపడలేదు. దావీదు మంచి విషయాలలో మేలు చేస్తున్నాడు. మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నాడు, మంచి చెయ్యాలని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ఇంకోసారి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. గంభీరంగా చప్పట్లు చరిచి ప్రభుని కనపరుస్తాం. ఒక సహోదరి భయంకరమైన ఎయిడ్స్ వ్యాధితో చావు బ్రతుకుల్లో నా దగ్గరికి వచ్చింది. డాక్టర్లు చెప్పారు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకరని చెప్పారయ్యా. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారయ్యా, నన్ను బ్రతికించయ్యా, నా కొరకు ప్రార్థన చేయయ్యా అని ఏడుస్తూ వచ్చింది. నేను ప్రార్థన చేశాను, ప్రభు స్వస్థపరిచాడు. ఎయిడ్స్ వ్యాధి నుండి స్వస్థపరిచాడు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. పలుమార్లు దయ్యాలు పట్టాయి. చావు బతుకుల దగ్గరికి వెళ్తే రాత్రి పగలు మేలుకొని ప్రార్థన చేశాను. దేవుడు విడుదల చేశాడు. భయంకరమైన దుస్థితి నుంచి దేవుడు విడిపించాడు. మళ్ళీ వెళ్ళి నేను పరీక్షలు చేసుకోమని చెప్పాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకో. డాక్టర్లు ఆమెను పరిశోధించి పరీక్షలు చేశారు. ఆమెను పరీక్షించినప్పుడు ఆ ఎయిడ్స్ వ్యాధి అన్న మాట ఛాయలే లేవని చెప్పారు. గంభీరంగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
సంఘానికి వస్తూ ప్రార్థనలో ఉంటూ విశ్వాసంలో ఎదుగుతూ ఇది పని చేస్తూ ఆ పని చేస్తూ సంఘంలో ఎదిగి 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 నేను కూడా పాస్టర్ అమ్మనే అని చెప్పేసి సంఘాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాను, పోతే పోనీలే, అట్లా ఉండొద్దమ్మా ఇట్లుండంటే కుదరదంట, నా ఇష్టం అంట. ఏం చెప్తుంది? సంఘానికి వస్తుంది, ఆదివారం అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను చూపించాడు, మీ ఇంటికి వస్తున్నా, దేవుడు మీ ఊరు చూపించారు, మీ ఊరికి వస్తున్నానని ప్రార్థన నడుస్తానే అందరితో మాట్లాడి నాకు తెలియకుండా వీళ్ళకి వెళ్తుంది. నేనేం చేయాలి సేవకుని? అట్లా ఎందుకు చెప్పేవమ్మా? నాకు చెప్పొచ్చు కదా. ఒకవేళ నీకు సేవ చేయాలని ఆశ ఉంటే నేను పద్ధతులు చెప్తానంటే నా ఇష్టం అని చెప్పింది. నీ సంఘం వద్దు, నువ్వు వద్దని వెళ్ళిపోయింది. చూడండి, సరే అని దేవునికి స్తోత్రం చెప్పాను. ఆమెకు స్థలం కావాలంటే స్థలం కొనిచ్చి, ఇల్లు కావాలంటే ఇల్లు కట్టించుకోవడానికి మాట్లాడించి, కరెంట్ లేకపోతే కరెంట్ వేయించి, ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి నా మీద కేసు పెడుతుంది పోలీస్ స్టేషన్కు. స్టేషన్కి పోవడం, కేసు పెట్టడం, స్టేషన్కి పోవడం, పోలీస్ స్టేషన్కి పోవడం, కేసు పెట్టడం. దేవుని కృప వలన, ఆమె దయ వలన పోలీసు వాళ్ళందరికీ నేను పరిచయం అయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ అలా. మీరు చెప్తారా ఏంటి నా మీద అంత ప్రేమ ఉందా మీకు? రోజు పని మానుకొని స్టేషన్కి పోయి మనోహర్ అన్న అని చెప్తారా? ఆమె ప్రతిరోజు వెళ్తుంది, ఉదయం 10కి వెళ్ళి సాయంత్రం వరకు కూర్చుంటుంది. పోలీసు వాళ్ళు చూసి 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 మొత్తానికి స్టేషన్ అంతా తెలిసిపోయింది. మనోహర్ పాస్టర్ గారు, మనోహర్ పాస్టర్ గారు, మనోహర్ పాస్టర్ గారు, మనోహర్ పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ఎలా. నన్ను పిలిపించారు. మన సంఘంలో ఉన్న వాళ్ళు వెళ్ళి మాట్లాడొస్తే కుదరలేదు, ఆయనే రావాలి. ఏం మా సమస్య చెప్పంటే, నన్ను చంపడానికి వస్తున్నాడు సార్. ఎందుకు వస్తున్నాడమ్మా? ఆయన సంఘానికి వెళ్ళలేదని చంపడానికి వస్తున్నాడు. ఎప్పుడు వచ్చినాడమ్మా? రాత్రి కలలో వచ్చాడు సార్. ఇది కేసు అంతా, రాత్రి కలలో వచ్చింది కేసు అంతా. ఈ పోలీసులు మహానుభావులు, కలలో వచ్చినా కానీ నన్ను పిలిపించారు. ఈ పోలీసు వాళ్ళు ఏమో చూడండి, వీళ్ళకి ఎంత ఎట్టొచ్చినాడమంటే కళల్లో కనపడుతున్నాడు సార్, ప్రార్థనలో కనపడుతున్నాడంటే, ఇంటికి వచ్చినాడమంటే రాలేదు సార్. వాళ్ళ ఇంటికి నువ్వు పోయినా అమ్మా పోలేదు సార్. మరి ఎట్ట కనపడుతున్నాడమ్మా? కళలో కనపడుతుంటే పనికి మాలదన్నా, బుద్ధి లేదన్నా పోని చెప్పేది వాళ్ళిచ్చి నన్ను పిలిపించారు. నేను పోయి కూర్చున్నా. ఏమనుకోద్దు, పాస్టర్ గారు పిలిపించినామంటే నీళ్ళల్లో ముంచి చలి వనకాకంటే ఎట్టుంటుంది? నీళ్ళల్లో ముంచి వనకాకంటే ఎట్టుంటుంది చెప్పండి? పర్లేదు సార్ చెప్పండి అండి. ఏం లేదు, ఆమె ఇప్పటికి వరుసగా 6 నెలల నుంచి వస్తుంటే మేము చెప్పినా వినలేదు. ఫార్మాలిటీస్ కోసం పిలిపించాము. ఇక్కడ ఆళ్ళగడ్డలో ఉన్న ఎస్ఐ వాళ్ళు, సిఐ వాళ్ళు వినలేదని కర్నూలుకి వెళ్ళి ఎస్పీని కలిసిందంట. ఎస్పీని కలిసి వచ్చిందంట. ఎస్పీ గారు ఫోన్ చేశాడంట సిఐకి, ఆళ్ళగడ్డ సిఐకి, మనోహర్ పాస్టర్ గారిని స్టేషన్కి పిలిపించి నువ్వు ఇంటరాగేషన్ చేసేది నాకు లైవ్ పెట్టు. దేవునికి స్తోత్రం. ఎస్పీ కాడికి పోయింది మన స్టోరీ. ఎస్పీ కాడికి పోయింది. మా అమ్మకు గుండె జబ్బు, షుగర్ ఉంది, బీపీ ఉంది, గజ జీవనిక్కుతుంది. ఈ మైకు పనికి రాదు. తిడితే ఈ నుంచి తిడితే అట్టనే అదేం పిలిచిందా కోలకుంటా బిర్చి, కుందు బిర్చి కాడికి వినపడుతుంది మాటలు. రాత్రి 7 గంటలకు మొదలు పెడితే తెల్లవారుజాము 4 గంటల వరకు తిట్టి 4 పనుక్కుంటుంది. నాకు అలవాటైంది, ఎప్పుడన్నా తిట్టకపోతే ఏం అబ్బాయి రోజు తిట్టాలనుకుంటుంటాడు. తిట్టించుకొని అలవాటైంది. పొరపాటున ఒకరోజు తిట్టాలంటే నిజంగానే ఒకరోజు ఏం అబ్బాయి ఈరోజు ఎక్క తిట్టలేదు అనుకుంటా, మనుషులు అనుకుంటా. ఈరోజు లేదేమో, సేవకు పోయింది, రేపు వచ్చినా తిరుగుతుంది, నిద్ర వస్తుంది అనుకుంటా. తిట్టించుకొని అలవాటైంది నాకు. దేవుని స్తోత్రం. ఇట్స్ ప్రైజ్ దలా శబ్దం. ప్రైజ్ దలా.
నాకు ఒక ఆయనకు పడదంటే నేను అది ఒక పొలం తోట, నేను మొదట స్థలం కొన్నా. చూస్తుంటారు, చూసినది ఏం కాదులే, లైవ్ చూస్తుంటారు. దేవుని స్తోత్రం. పాస్ అయ్యి ఏం ఇబ్బంది పడకు, అన్నీ పాస్ అయ్యి. ఆయనకు నాకు పడదు. పెద్ద ఆయన ఎందుకు పడదంటే, మందిరానికి ఆదివారం వచ్చే వాళ్ళందరూ భోంచేసిన తర్వాత అటు చేతులు కడుగుతారు, పాత్రలు కడుగుతారు, బండ్లు పెడతారు కదా, వాళ్ళు బండ్లు పెడతారు. నా మీద బుర్రని ఇటు చూచాడు. అర్ధెకర స్థలం కొంటే నాకు దారి లేదంట, ఆయనకు 3 సెంట్లకు దారి ఉందంట. మీ సంఘానికి వచ్చే వాళ్ళకి దారి లేదంటాడు. నన్ను ఇటు చూచాడు, ఒరుపుమాని చూచాడు. ఒకరోజు వచ్చినాడు, ఏందబ్బా ఆశ్చర్యం అనిపించింది. మనోహర్ అన్న, ఏ అంకుల్ కూర్చో అన్న. ఆమె 24 గంటలు తిరుగుతుంది, నీకేం కొంచెమన్నా బాధ కలగలే అంటున్నాడు. అబ్బో నీకు నా మీద ప్రేమ కలిగిందే, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయినావు. ఏమలే, ఆమె తిట్ల వలన నీకు నా మీద ప్రేమనన్నా కలిగింది. ఏదో ఒకటి చెయ్యి, నాకే ముసలానికి వచ్చింది అంటాడు. వీడియో చూపించామంటారా? ఇంతలా 4-5 కేజీల రాళ్ళు, అందరు లేచి నిలబడి ఆరాధన చేసేటప్పుడు చర్చి దగ్గరికి వచ్చి రాళ్ళతో ఇస్త్రీ కొట్టింది. తలలకు ఎవరికి తగిలినా చచ్చిపోతారు, కానీ ఎవరికి తగలకుండా మధ్యలో వచ్చినాయి. తిడుతుంది, భయంకరంగా దూషిస్తుంది. వాళ్ళు నన్ను అడిగితే పోలీసు వాళ్ళకి చెప్పాను, ఆ బిడ్డ నా బిడ్డ, నా చేతులారా బాప్తిస్మం ఇచ్చాను. ఆమెను తిట్టొద్దు, కొట్టొద్దు. ఆమె మానసిక స్థితి సరిగా లేదు, ఆమెను వదిలేయండి. పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ చూసినా నన్ను ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవిస్తారు. ఆమె దూషిస్తూ ఉంటే నేను ఆమెను దీవిస్తూ ఉన్నాను. ఆమె నన్ను శపిస్తూ ఉంటే నేను ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆమె నాకు కీడు చేస్తూ ఉంటే నేను ఆమెకు మేలు చేస్తున్నాను. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం, 19 నుంచి చదువుమా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు, రాయబడి ఉన్నది. ఇప్పుడు వినండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమునకు నీళ్ళిమ్ము. అలాగు చేయటం వలన అది కూడా నాకు చెప్పాలనిపించడం లేదు. ఆ తర్వాత ఏముంది? నెక్స్ట్ వద్దమ్మా. నెక్స్ట్ 21 కీడు వలన జయింపబడక, కీడు వలన మీరు జయము పొందక, కీడును మేలు చేత మీరు జయించండి. గంభీరంగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరేం చేయాలి? కీడు చేత మీరు జయించలేరు. గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా కీడు చేస్తే తిరిగి మీరు వాళ్ళకు కీడు చేశారంటే మీరు జయించలేరు. వాళ్ళలాగా నువ్వు కీడు చేసావు, సరిపోయింది. మరి నువ్వు జయించాలంటే, నువ్వు దీవించబడాలంటే
నీ పిల్లలు దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీకు కీడు చేసిన వారికి నువ్వు మేలు చేయి. అప్పుడు మేలు చేత కీడును నువ్వు జయిస్తావు. చప్పలు కొడదాం. ప్రైజ్ ఎలా చెప్పండి. ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా. కీడు చేత నువ్వు జయించకూడదు. కీడును మేలు చేత జయించాలి. నీవు ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారనిపిస్తే, నీ శత్రువు ఆకలి కొనుంటే ఆహారం పెట్టు, నీ శత్రువు దాగము కొనుంటే దాగము తీర్చు, నీ శత్రువు ఏదైనా అవసరము కలిగి ఉంటే వారి అవసరము తీర్చుము. నీ శత్రువును నువ్వు ప్రేమించు. యేసు ప్రభువు అది అన్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో కొత్త నిబంధన చేయుచున్నాను. అదేమిటనగా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తే చాలదు, మరేం చేయాలి? నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. ఇది క్రొత్త నిబంధన. చప్పలు కొడదాం. ప్రైజ్ ఎలా చెప్పండి. ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా. నీ బజార్లో ఉన్న శత్రులందరినీ ప్రేమించు, నీ బంధువుల్లో ఉన్న శత్రులందరినీ ప్రేమించు, నీ ఊర్లో ఉన్న శత్రులందరినీ ప్రేమించు. ఈ మందిరం కాదు కదా, ఈ స్థలం అంతా సరిపోదు. చప్పలు కొడదాం. ప్రైజ్ ఎలా చెప్పండి. ప్రైజ్ ఎలా. నీ మందిరానికి రావాలనే మనోహరన్నా, నీ పాటలు బాగున్నాయి, నీ వాక్యం బాగుంది, కానీ రాలేను అంటది ఒక సిస్టర్. ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు. నేను పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా వందనాలు చెప్తారు. వాళ్ళు వ్యవహారం చేసే సిస్టర్స్ అందరు ఎవరు మందిరానికి వాళ్ళు వెళ్తే, మందిరాల నుంచి ప్రజలు వచ్చేంత వరకు ఆ ఇంట్లో నుంచి ఈమె, ఈ ఇంట్లో నుంచి ఆమె మధ్యన వచ్చి నారికలకాలు కూర్చుంటారు. డ్రైనేజ్ దగ్గర కూర్చొని వ్యవహారం చేస్తారు. నేను పోయేటప్పుడు వచ్చేటప్పుడు నాకు వందనాలు చెప్తారు. నా కారాపి, నీ మందిరానికి రావాలనే ఉంది మనోహర్ అన్న, నీ పాటలు బాగున్నాయి, నీ ప్రార్థన బాగుంది, నీ వాక్యం బాగుంది. నేను బాగలేనమ్మా, నేనేమనుకోవాలి, నేనేమో నల్లగుండానేమో, నా తెంపానమ్మా నీకు. నేను నల్లగుంటే నేను తెల్లగుంటేనేమ్మా, నా పాటలు ప్రార్థన ఉంటే చాలు కదమ్మా. అట్లా కాదు మనోహర్ అన్న, నీకు అర్థమైందా అంటది. ఇంకేమ్మా చెప్పంటే, అదే ఉంది, మా బజార్లో ఒక నచ్చుమొక్క ఉంది, ఒక నచ్చుమూతి తింది చూడు, ఆ నచ్చుమూతిది మీ చర్చికి వచ్చి లాభమేలే. నేను ఇట్లా చూసిన ఎవరన్నా చూపించారేమో. వినయ్ పక్కనే ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు ఆపింది, వానికి భయం వేసింది, ఏమో కారు ఆపిందని. అదే ముచ్చుమూతి తింది చూడు, ఆ ముచ్చుమూతిది మీ చర్చికి వచ్చి లాభమేలే. నువ్వు చెప్పు, నేను చెప్పాలంట. నేనేం చెప్పాలమ్మా? వాక్యంలో కాదు, పిలిచి చెప్పు. అప్పుడు కానీ నేను తన్నించుకోను. వాక్యంలో కాదు, పిలిచి చెప్పు. ఏం చెప్పాలక్కంటే, ముచ్చుమొఖం దానికి చెప్పు, ముచ్చుమొఖం దానికి ఏం చెప్పు. ఏం చెప్పాలక్కంటే చెప్పు. ఆమె పొద్దున నచ్చని బజార్ అంతా తిరుగుతూనే ఉంటుంది. ఆమెను బట్టి మా బజార్లో చర్చికి రాలే. ఏం చేసిందమ్మా చెప్పంటే, ఇంట్లో బండలు కడుగుతుందా, కడిగి నీళ్ళల్లో ఇంటి ముందర వచ్చదంట. బండలు కడిగిన నీళ్ళల్లో వచ్చదంట. కొందరికి ఏముంటుంది, ఉబ్బరం. ఇల్లు బాగుంటే ఉబ్బరం, మంచులు బాగుంటే ఉబ్బరం. కింది మీదకి చూస్తారు ఇట్ట కదా. పాపం మనం ఏం చేస్తాము, ఆ ఉబ్బరం ఉన్నోళ్ళకి ఏం చెప్పినా పోదు. ఆ ఉబ్బరం దేవుడే తగ్గించాడు. మీరు నిబ్బరంగా ఉండండి. దేవుని స్తోత్రం. నేను అన్నాను, చెప్తాను కనుక నువ్వు ఆదివారం చర్చికి రాను, నువ్వు చెప్తే వచ్చా అంట. ఆమె ఏం చెప్తా తెలుసా? అబ్బో, నేను కొంచెమే చెప్పిన. ఏం చేయాలా మనం? ఏం చేయాలా? శత్రువుకు ఆహారం పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్.
అప్పుడు మీకు ఆశీర్వాదాల గంపలు మీ ఇంటికి వస్తాయి. చప్పట్లు కొట్టండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీకు ఎవరెవరు శత్రువులు ఉండారో వాళ్ళందరినీ రేపు ఆదివారం దొరకరావాలా? ఏం విషలేనా? ఎవరెవరు శత్రువులు ఉండారో మీకు సరిపోయిన వాళ్ళ దొరుకొని రావాలి. స్తోత్రం చెప్పండి. మీకు కీడు చేసిన వాళ్ళ తీసుకురావాలా? స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని తిట్టిన వాళ్ళని తీసుకొని రావాలా? స్తోత్రం చెప్పండి. వినపడుతున్నాయి నా మాటలు? అప్పుడే నీకు ఆశీర్వాదాలు. ఉత్త ప్రార్థన చేసి రావు. బాగా తిట్టించుకోండి. దేవునికి స్తోత్రం. ఏమ్మా చెప్పండి, ఏం చెప్తున్నా నేను? బాగా తిట్టించుకోండి. ఎంత తిట్టించుకుంటే అంత ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ప్రైజ్ ఎలా, ప్రైజ్ ఎలా, ప్రైజ్ ఎలా. ఆయన నీ కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలంటే, నీ పిల్లలు ఆశీర్వాదానికి వారసులు కావాలంటే, వినండి, దావీదు దేవుని సన్నిధిలో అలాగున సౌలు రాజుకు మేలు చేస్తూ వచ్చాడు. సౌలు రాజును ప్రేమిస్తూ వచ్చాడు. సౌలు రాజు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. సౌలు కుటుంబం ఏమైందంటే పతనమైంది. నేను చెప్పలేను. ఇక సౌలు కుటుంబము నానాటికి దిగజారి నీరసిల్లెను. బైబిల్ రాయబడి ఉంది, సౌలు కుటుంబము నానాటికి నీరసిల్లెను, దావీదు కుటుంబము నానాటికి వర్ధిల్లెను. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ఎలా. దావీదు పిల్లలను దేవుడు దీవించాడు. చప్పట్లు కొట్టండి, గంభీరంగా చప్పట్లు కొట్టండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దావీదును ఆశీర్వదించాడు, రాజును చేశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పాలించి రాజకోటలు కట్టించి దావీదు పురమును ఏర్పరిచాడు. దావీదు కుమారుడైన సొలొమోను దేవుడు రాజును చేశాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భాన పుట్టిన సంతానములో ప్రతి వాణ్ణి నేను రాజును చేస్తాను, మర్చిపోను, నిన్ను దీవిస్తున్నాను, నీ పిల్లలు దీవిస్తున్నాను. ఎందుకు? దావీదు శత్రువు కూడా మేలు చేసినవాడు. అదే సౌలు చరిత్ర, సౌలు పిల్లల చరిత్ర పతనమైపోయింది. ఆశీర్వాదానికి మీరు వారసులు కావాలి అంటే, మీ పిల్లలను దేవుని ఇంటిలో ఆశీర్వాదానికి వారసత్వంగా ఉండాలి అంటే, వారి మీదకి ఆశీర్వాదాల వర్షము కుమ్మరించబడాలి అంటే, దావీదు వలె దేవుని సన్నిధిలో శత్రువును ప్రేమించు, శత్రువు కొరకు ప్రార్థించు, శత్రువుకు సహాయం చేయి. ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టు, వస్త్రహీనులుగా ఉంటే వస్త్రములు ఇవ్వు. వారిని ప్రేమించి మేలు చేయి, మేలు చేయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ప్రైజ్ ఎలా, ప్రైజ్ ఎలా. అప్పుడు పొలముల ఆశీర్వాదమే, ఇంట్లో ఆశీర్వాదమే, ఉద్యోగాల ఆశీర్వాదమే, చేతుల కష్టంలో ఆశీర్వాదమే, చేసే ఉద్యోగాల ఆశీర్వాదమే, వ్యాపారాల ఆశీర్వాదమే, ఇంట్లో ఆశీర్వాదమే, బయట ఆశీర్వాదమే, నీకు ఆశీర్వాదమే, నీ పిల్లలకు ఆశీర్వాదమే, నీ పిల్లలకు ఆశీర్వాదమే. చప్పలు కొట్టి దేవుని గణపరచుదాం. ప్రైజ్ ఎలా, చెప్పండి, ప్రైజ్ ఎలా, ప్రైజ్ ఎలా. ఆశీర్వదించబడిన నీవు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలి. దావీదు తన పిల్లలందరినీ ఆశీర్వాదానికి వారసులను చేసుకున్నాడు. నీకు నీ పిల్లల గురించి దిగులు ఉండకూడదు. ఈరోజు ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, నాకొక్కడే కొడుకన్నా, వాడు అమాయకుడన్నా, యేసుకృపలు అడుగు పెట్టాడు. నాకు 65-70 ఏళ్ళ వయసు వచ్చింది.
నేను ఎప్పుడు మంచాన పడతానో తెలియదు. వాని గురించి నాకు దిగులుంది. నేను చెప్పాను, నీ కుమారుడు అమాయకుడైనా, నువ్వు మంచాన కుంచాన పడినా వాని గురించి నీకు దిగులు ఉండకూడదంటే నీ కుమారుణ్ణి దేవుని ఆశీర్వాదాలకు వారసునిచ్చి చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు మాట ఇస్తున్నాను దైవజనునిగా, నీ కొడుకు నా తమ్మునితో సమానం. నేను నీ కొడుకును ఒక అన్నలాగా చూసుకుంటా. వానికి ఒకటే చెప్పు, లోకానికి దూరంగా ఉండమను, ప్రభుకు దగ్గర ఉండమను, అంతే. సరేనన్నా, ప్రార్థన చెయ్యి, నా కొరకు ప్రార్థన చెయ్యి, నా కుమారుని కొరకు ప్రార్థన చెయ్యి. చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నీ కుమారుణ్ణి ప్రభుకు దగ్గర ఉంచు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజున చాలామంది జీవితాలు, చాలా కుటుంబాలు సౌలు కుటుంబం వల్లే నీరసిల్లిపోతున్నాయి. సౌలు కుటుంబం వల్లే విచ్ఛిన్నమైపోతున్నాయి. సౌలు కుటుంబం వల్లే చెక్కాముక్కలైపోతున్నాయి. సౌలు కుటుంబం వల్లే పతనమైపోతున్నాయి. సౌలు కుటుంబం వల్లే పాడైపోతున్నాయి. సౌలు కుటుంబం వల్లే కనుమరుగైపోతూ ఉన్నాయి. ఈ రాత్రి సౌలు కుటుంబం వల్లే కాకుండా దావీదు కుటుంబం వల్లే, దీవెన పొందిన దావీదు కుటుంబం వల్లే, ఆశీర్వదించబడిన దావీదు కుటుంబం వల్లే, ఆశీర్వదించబడిన దావీదు పిల్లల వల్లే మీ అందరి కుటుంబాలు ఉండాలని దైవజనునిగా నా ఆశ. అతి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును కాక.